15 అధ్యాయము 1 కొరింథీయర్ 15వ అధికారం எல்லாம் ஆயிடுச்சுமா, போயிடுங்க தம்பி. இங்கே 2 பேரும் இங்கே வாங்க. மெசேஜ் கேட்டு அப்புறம் போயிடும். 20 நிமிஷம் வசனம் கேட்டு சொல்கிறது கேட்க மாட்டீங்களா? 1 கொரிந்தியர் 1 యోహాను 5:4 తీసుకోండి. 1 యోహాను 5:4. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. లోకమును జయించిన విజయము ఎక్కడో పోతున్నామా? 1 కొరింథీయులు 15:57 చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మరి జయం అనుగ్రహించుచున్న మన దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఎంతమంది మనము జయించి, మరి పోయిన వారం కూడా చెప్పాను, జయించి మనము దేవుని సింహాసనాన్ని స్వతంత్రించుకోవాలి. జయించేవానికి రెండవ మరణం మీద మరి రెండవ మరణం ఉండదు అని చెప్పాడింది. జయించేవారికి మరుగైన మన్నా ఇస్తానన్నాడు దేవుడు. జయించేవానికి తెల్లని వస్త్రాలు ఇస్తానని ప్రభు చెప్పినాడు. కాబట్టి ఇప్పుడు మనము జయించడానికి ఏం చేయాలి? మనకు జయమిచ్చే దేవుడు మనకున్నాడని ఇక్కడ రాయబడింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు జయం అనుగ్రహించే దేవునికి స్తోత్రం కలుగునగాక అని రాయబడింది. நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவினால் நமக்கு ஜெயம் கொடுக்கிற தேவனுக்கு స్తోత్రం. హల్లెలూయా. எல்லாவற்றும் இல்லை, అన్నిటి మీద మనకు జయం ఉంటాడు. యేసు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఎవరిచ్చేది జయము? యేసు ప్రభు ద్వారా మనకు జయం కలుగుతుంది. ఆ విశ్వాసం అనేది మనకు ఉండాలి. అందుకే 1 యోహాను 5:4 రాయబడినది, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. హల్లెలూయా. లోకమును మనం జయించాలి అని రాయబడింది. ఏమేమి కార్యాలు జయించాలి? మెయిన్గా లోకాన్ని మనం జయించాలి. మరి నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, 3 విషయాలు మనం జయించాలి. ఎన్ని విషయాలు? 3 విషయాలు. 1 లోకాన్ని జయించాలి, 2వదిగా శరీరాన్ని జయించాలి, 3వదిగా సాతానుని జయించాలి. హల్లెలూయా. అయితే ఈ 3టిని మనం జయించాలంటే ప్రియులరా మనకు ఏం కావాలి? ఇప్పుడే చదివినామా? చెప్పండి. விசுவாசம் காவாலி. இந்த மாம்சத்தையும் சரீரத்தையும் பிசாசையும் ஜெயிக்கணும்னா நமக்கு என்ன வேணும்? விசுவாசம் வேணும். நமக்கு விசுவாசம் இல்லாமல் தேவனுக்கு பிரியமாக இருப்பது కూడాద కార్యం. అంటే విశ్వాసం లేకుండా మన దేవునికి ఇష్టలే ఉండట అసాధ్యం అన్నమాట. ఎందుకంటే మన దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మాలి ప్రియులరా.
బాగా గమనించండి, యేసుక్రీస్తు ద్వారా మనకు జయం కలుగుతుంది. చెప్పండి, యేసు ప్రభు ద్వారా பக்கத்தில் இருக்கிற கைப்பிடிச்சு சொல்லுங்க, இயேசுவின் மூலமாக நமக்கு ஜெயம் கிடைக்கும். యేసువిన్ మూలమాగా, యేసు ద్వారా మనకు జయం కలుగుతుంది. హల్లెలూయా. அது ఎటువంటి కార్యములైనా సరే உங்களால் முடியாது தான், உங்களால் முடியாது, ஆனால் ஆண்டவரால் முடியும். எல்லாமே அவரால் கூடும். அவரால் கூடாதது ஒன்றுமே இல்லை என்று சொல்லப்பட்டது. ఆయనకి అసాధ్యమైన ఏది లేదు. అయితే మనం ఏం చేయాలంటే అసాధ్యాన్ని సుసాధ్యంగా చేసి సర్వోన్నతుని యొక్క పాదముల కింద మనం ఉంటే చాలు. ఆయన మనలను సమస్తాన్ని జయించే జయవీరులుగా నిలబెట్టడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి జయమిచ్చే దేవుడు మనకు. మోషేతో దేవుడు అన్నాడు, యుద్ధం మీది కాదు, యెహోవాయే యుద్ధము జరిగించును. నిర్గమకాండం 14:14 చెప్పినాడు. చదవండి. యాత్రాగమం 14:14 యుద్ధం ఉంగళుడేదలే, కర్తరే యుద్ధం చేయవారు. వాసింగే, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకనే ఉండాలని ప్రజలతో చెప్తున్నాను. యెహోవా యుద్ధం చేస్తాడు, మీరు ఊరకనే ఉండాలా. నా సేనో కర్తరే నా వాసి బ్రదర్ వాసి கர்த்தரே யுத்தம் செய்வார். தமிழில் கர்த்தரே உங்களுக்காக யுத்தம் செய்வார், நீங்கள் சும்மா சும்மா இருப்பீர்கள். நல்ல படிமா, நீங்கள் சும்மா இருப்பீங்க. சும்மா இருக்கணும்னா தூங்கின்னு இருக்கிறதல்ல. ஹல்லேலூயா. நம்ம சும்மா இருக்கணும்னு சொன்னால், హల్లెలూయా, ప్రియులారా, మనము ప్రార్థన చేస్తుండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. கர்த்தர் செய்வார் என்ற ஒரு நம்பிக்கையோடு இருக்கணும். హల్లెలూయా. అప్పుడు కర్తర్ నిశ్చయమా செய்வார். అதான் நான் ఇది ఇంత చెప్పాను. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేయని నమ్మాలి, దేవుని నమ్మాలి. హల్లెలూయా. మనం నమ్మితే మనం యుద్ధం చేయవలసిన అవసరం లేదు, మనం ఎవరితో పోరాడని అవసరం లేదు. మనము ప్రభు పాదాలు పట్టుకొని ఉంటే చాలు, అన్ని కార్యాలు ఆయన ఏం చేస్తాడో జరిగిస్తాడు. நீங்கள் அனுபவிக்கணும். என்னுடைய வாழ்க்கையில் அனுபவிச்சு உட்காந்து 40 நாள் உபவாசம் போட்டு ஜெபம் பண்ணிட்டா போதும், செபத்தில் உட்காந்துருந்தால் போதும், மீது எல்லா காரியத்தை ஆண்டவரே செய்வார். ஹல்லேலூயா, ஹல்லேலூயா. அதான் நாங்கள் சொல்லப்பட்டது, தேவனுக்கு யார் உலகத்தை ஜெயிக்க முடியும், பிசாசை யார் ஜெயிக்க முடியும்? నీ శరీరాన్ని ఎవరో నీ వలన నీ సొంత బలముతో జ్ఞానముతో నీ శరీరాన్ని నువ్వు జయించలేవు, నీ సొంత బలముతో సాతాన్ని జయించలేవు. హల్లెలూయా. నీ యొక్క సొంత జ్ఞానముతో కానీ శక్తితో కానీ సాతానుని జయించలేవు. అయితే ఏం చేయాలంటే నీవు విశ్వాసించాలి దేవుణ్ణి. ఏం చేయాలి బ్రదర్? దేవుణ్ణి మనం విశ్వాసం పెట్టాలి ఆయన మీద. తన ఎద్దకు హెబ్రీయులు 11:6 చెప్తున్నాడు, దేవుడు ఉన్నాడని తను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మాలి. నువ్వు నమ్మితే నమ్మవానికి సమస్తము సాధ్యం అంటున్నాడు దేవుడు. కాబట్టి నువ్వు నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యము. కాబట్టి నీ జీవితంలో ఏ వ్యాధి అయినా కావచ్చు, ఏ మనుషుల వలన కలిగే శ్రమలు కావచ్చు, సమస్యలు కావచ్చు, దేవుడు అన్నాడు, నీ మీద పడుతున్న శత్రులు నీ దగ్గరికి ఒక్క మార్గం వస్తారంట. ఎట్లా వస్తారు? ఒక్క మార్గంలో నీ మీద శత్రువులు వస్తారు. నీ దేవుడైన యెహోవాను నువ్వు పట్టుకొని దేవుని సన్నిధిలో ఉంటే వాళ్ళు 7 మార్గంలో చెదిరిపోతారంట. ఎన్ని మార్గంలో చెదిరిపోతారు? 7 మార్గంలో పారిపోతారు. వాళ్ళు ఒక్క మార్గంలో వస్తారు నీ మీద పడేదానికి. నువ్వు దేవుని మీద నమ్మకం కలిగి ఉంటే వాళ్ళు 7 మార్గంలో చెదిరిపోతారు. హల్లెలూయా. ప్రియులారా, మరి కాబట్టి మనము లోకాన్ని జయించడానికి మన వల్ల కాదు, సాతానుని జయించలేము. కనీసం నీ శరీరాన్ని కూడా నువ్వు ఏం చేయలేవు, జయించలేవు. నిద్ర వస్తున్నది మనకు. హల్లెలూయా. జయించాలి దాన్ని. ఏం చేయాలి? కొంచెంసేపు జయించాలి మనం. ఆమేన్. వేడి వేడి నీళ్ళు ఎత్తిపోసుకొని వచ్చేసాను అబ్బాయి. హల్లెలూయా. నిద్ర అంతా పోయింది. ఆమేన్ చెప్దామా? అసలు నిద్ర రాలే. అసలు చెప్పాలంటే నాకు నిద్ర రాలేదు. ఎందుకంటే దేవుని ఆత్మ
పాస్టర్ చెప్పాడు, లూకా పాస్టర్ ఏం చెప్పాడా, కాలిపోయిన శరీరం అంతా కాలిపోయింది అనుకో, మంచి ఏసీ బెడ్ ఇచ్చినాడు, ఏసీ రూమ్లో బెడ్ ఇచ్చితే పడుకోగలమా? పడుకోలేము. అగ్ని మండతానే లోపల అంతా పుండు మంట మంట మంట, లేచినా. నేను ఒకసారి మా యొక్క మేనమావం కోడలు రేవతి అనేది మీకు కూడా తెలుసు, అమ్మాయి కిష్ణాలు పోసుకొనేసింది, ఒళ్ళంతా 50% కాలిపోయింది. ఆ హాస్పిటల్లో చూసిన ఈమె బతకదు అనుకున్నాను. కానీ అయితే ఇక్కడ 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన నూనె ఎత్తుకొని పోయి మరి పాస్టమ్మ కూడా వచ్చినావు కదా నువ్వు కూడా, నూనె ఎత్తుకొని పోయి ఆమె నోట్లో పోసి ప్రార్థన చేసి వచ్చేసా. ఆమె చెప్తా ఉన్నది, మేము ప్రార్థన చేసి ఇట్లా రాగానే నల్ల రూపం ఒకటి ఆమె శరీరం నుంచి బయటికి వెళ్ళిందంట. హల్లెలూయా. నల్లటి రూపంలో ఒక రూపము వెళ్ళిపోయిందంట ఆమె శరీరం నుంచి. అది పాతాళ శక్తి. హల్లెలూయా. మరణపు శక్తి వెళ్ళింది ఆమె నుంచి. 50% కాలిపోయిన వాళ్ళు బాగైనట్లుగా లేదు. అయితే ఆమె బాగైంది. అయితే ఏం జరిగింది? ఈరోజు బాగైంది కానీ దేవుని మందిరానికి రా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అక్కడ ఆ హాస్పిటల్లో బర్నింగ్ వార్డ్ అని ఒకటి ఉన్నది. ఆడ పోయి చూస్తే తనకలాడుతారు చూడ జనాలు, అట్లా భయంకరంగా కాలిపోయి ఉంటారు. హల్లెలూయా. అలాగనే పడుకోలేరు, కూర్చోలేరు, అయ్యో అయ్యో అని అరుస్తూ ఉంటారు. నరకం అంటే అదే అన్నమాట. హల్లెలూయా. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈరోజు నీ జీవితంలో ఈ శరీర ఆశలను నువ్వు జయించలేదనుకో, హల్లెలూయా హల్లెలూయా, ఈ శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేసి దీన్ని పరిశుద్ధంగా కాపాడుకొని దేవునికి అప్పగించుకోవాలా. అందుకే రాయబడింది, మరి విశ్వాసించాల. నువ్వు ఏం చేయాలండి? విశ్వాసం పెట్టి దేవుడు చేస్తాడని నమ్మాలి. ఎగ్జామ్ రాయాలంటే నీ వల్ల కాదు, అన్ని మార్కులు నాకు తక్కువగా వస్తున్నది, నేను పాస్ కాలేను కూడా నువ్వు అనుకోవచ్చు. బట్ ప్రార్థన చేస్తే, హల్లెలూయా, ప్రార్థనతో మీ పెన్ను చేతుల్లో పట్టుకొని రాసేయండి. హల్లెలూయా. ఒక వ్యక్తి అట్లానే జరిగింది. వాడు అసలు ఏమీ రాదంట, ఏంది పేపర్లంతా తీసుకుంటున్నాడంట, ఎక్స్ట్రా పేపర్ కూడా తీసుకొనేసి రాసుడే ఏం రాసినాడంటే క్వశ్చన్ పేపర్ రాసినాడు. హల్లెలూయా. ఆ క్వశ్చన్ పేపర్ తీసుకోవడం, దాన్ని చూసి ఆన్సర్ పేపర్ రాయడం, అదే క్వశ్చన్ మళ్ళీ రెండో పేపర్లు రాయడం, అన్ని క్వశ్చన్స్ని రాసి 4-5 పేపర్లో జత చేసి ఇచ్చేసి వచ్చా. ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయినాడంట. ప్రార్థన చేసి క్వశ్చన్సే రాసి ప్రార్థన చేసుకుని వచ్చాడు. ప్రభువా, నేను ఏం చదవలేదు, నీ సేవ కొరకు వచ్చా. లేదు, నీ సేవ చేసిన రాత్రంతా క్యారల్ సర్వీసు, ఉదయాన పోయి ఎగ్జామ్ రాస్తే ఏం రాస్తాడు? రాత్రంతా టీ, బిస్కెట్, కేకులు తినేసి హల్లెలూయా, స్తుతి, మహిమ, హ్యాపీ క్రిస్మస్ అనేసి పోయి ఎగ్జామ్ రాస్తే ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను రాత్రంతా నీ నామాన్ని మహింపరిచి ప్రార్థన చేశాను. ప్రభువా, నువ్వే పాస్ చేయాలని, ప్రతి సబ్జెక్టులో పాస్. హల్లెలూయా. ఇవన్నీ జరిగిన సంఘటనలో, కథ కాదని చెప్పేది. ఇంకొక అమ్మాయి ఏం చేసిందంట, ఆన్సర్ పేపర్ తీసి ప్రైజ్ లాడ్ రాసిందంట. పైన ఏం రాసింది? ప్రైజ్ లాడ్ రాసేసి పేపర్ మీద పెట్టి, ప్రభువా నేను పాస్ కావాలి ప్రభువా అని ప్రార్థన చేసి వచ్చిందంట. ఆమె పాస్ అయిపోయింది. హల్లెలూయా. అంతా విశ్వాసం. అందుకే రాయబడింది, విశ్వాసం మూలముగా ఏమవుతుంది? విశ్వాసించినట్లా దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయించుదురు అంటూ రాయబడింది. చదవండి అన్నమాట. 1 యోహాను 5:4. పుట్టిన వారందరూ ఏందో అది ఇది పోదా లోకాన్ని జయించుదురు, లోకమును జయించిన
విజయం అనే విశ్వాసం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ విజయాన్ని తీసుకోలేకుండా కొంతమంది వెళ్ళిపోయారు. హల్లెలూయా. మన విజయాన్ని, జయాన్ని దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. నువ్వు విశ్వాసిస్తే ఖచ్చితంగా నీవు జయం పొందుకుంటావు. ఇందాక చదువుకున్న వాక్యాల్లో నిర్గమకాండంలో నువ్వు ఊరుకుండము, ఆయన దేవుని నమ్ముకొని ఊరుకుండము, ఆయన నీకు విజయాన్ని, యుద్ధము యెహోవాది, ఆయన యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. రెండవదిగా అక్కడ చూస్తే దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయించెదరు. లోకాన్ని జయించిన జయము మీ విశ్వాసమే. హల్లెలూయా. నువ్వు లోకాన్ని జయించాలంటే మరి నువ్వు దేవుని మూలంగా పుట్టాలా. ఎవరి మూలంగా పుట్టాలండి? దేవుని మూలంగా. కర్తరాలు పిరక వేండం. హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు, సాతాను జయిస్తారు, శరీరాన్ని కూడా జయించగలరు. అయితే ఏం చేయాలి? నువ్వు దేవుని మూలంగా పుట్టాలి. హల్లెలూయా. ఎట్లా దేవుని మూలంగా ఎట్లా జన్మించడము? యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. యోహాను సువిశేషం 1వ అధికారం 1వ వచనం. అందుకే యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతని దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యం. దేవుని మూలంగా పుట్టినప్పుడు లోకాన్ని మనం జయించగలం ప్రియులారా. అంటే ఎట్లా దేవుని మూలంగా పుట్టాలి? ఇక్కడ రాయబడింది, నువ్వు కొత్తగా జన్మించాలి. ఎట్లా జన్మించాలా? కొత్తగా జన్మించాలంటే ఏంటి? మారు మనసు అంటే ఏంది? మారు మనసు. కొత్తగా జన్మించాలంటే పుదిదాయి పిరంద కుழந்தைகளை పోల మారணும். మారు మనసు అనమాట. నీ జీవితంలో మారు మనసు ఉందంటే నువ్వు చిన్న బిడ్డలాగా ప్రవర్తించాలా. ఎట్లా ప్రవర్తించాలా? చిన్న బిడ్డలాగా మారాలి. ఒకడు కొట్టినా కానీ, అడు చూడు వాళ్ళ అబ్బాయిని పిలిచి మొహం తుడుస్తున్నాడు, పళ్ళను కొట్టాడు అనుకోండి మొహం మీద, మళ్ళా పోయి తిరుక్కొని ఆడేం చేస్తాడు? మళ్ళా డాడీని వస్తాడు రాడా? అదే దేవుడు అన్నాడు, చిన్న బిడ్డలాగా ఏం చేయాలా? నువ్వు మారాలి. ఎందుకంటే హల్లెలూయా, చిన్నపిల్లలు కొట్టినా ఏం చేస్తారా? తీసుకొని ఏడొస్తారు, మళ్ళా వచ్చే డాడీ మమ్మీ అని వచ్చేస్తారు. అదే పెద్దవాళ్ళు కొడితే అంతే, 2 చెంపలు నీకు వాసిపోతాయి మళ్ళా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు పెద్దవాళ్ళగా కాదు. బైబిల్లో మంచితనానికి నువ్వు చిన్న బిడ్డలాగా మారిపోవాలంట. అంటే మంచితనం చేసేదానికి పెద్దవాళ్ళగా ఉండాలంట, చెడ్డ కార్యం చేసేదానికి చిన్న బిడ్డలుగా మారిపోవాలంట. అంటే చిన్న బిడ్డలకి చెడ్డది అనేది తెలుసా? తెలియదు, వాళ్ళు అమాయకంగా ఉంటారు. అంటే మనము పాప విషయంలో మనము శిశువులుగా మారాలని యాకోబులో రాయబడింది. పాప విషయంలో ఏం చేయాలి? కీడి విషయంలో శిశువుగా మారిపోవాలి. నువ్వు మేలు చేసే విషయంలో మంచి చేయాలంటే దానికి మీరు పెద్దరికంగా ఉండాలి. హల్లెలూయా. అంటే మంచిది చేసేవాళ్ళు, పెద్దవాళ్ళు, ఘనత వహించే వాళ్ళగా సమాజము వారిని గౌరవిస్తుంది. మంచి కార్యాలు చేస్తే. హల్లెలూయా. చెడ్డ కార్యాలు చేస్తే మరి ఏం చేయాలి? మరి వాళ్ళు ఎవరు కూడా మతించరు, అసహించుకుంటారు. అందుకే చెడ్డ వాటిని చెయ్యకుండా మేలే చెయ్యండి అన్నాడు దేవుడు. పేతురు రాసిన మొదటి పత్రికలో మేలు చేయడానికి నేర్చుకొనండి అన్నాడు. కీడు విషయంలో మీరు పిల్లలుగా మారిపోవాలి, మేలు చేసే విషయంలో పెద్దలుగా ఉండండి అన్నాడు. కాబట్టి ప్రియులరా, దేవుని మూలంగా పుట్టడం అంటే కొత్తగా జన్మించాలి. ఎట్లా జన్మించాలా? కొత్తగా జన్మించడం అంటే మారు మనసు పొందాలి. రెండవదిగా మనం చూసినట్లయితే 5వ వాక్యం చదవండి. 5వ వాక్యం చదవండి.
ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెబుతున్నాను. హల్లెలూయా. చూడండి, దేవుని మూలంగా జన్మించడం అనేది మొదటిది మారు మనస్సు, రెండోదిగా నీటి ద్వారా జన్మించాలి. ఎట్లా జన్మించాలండి? ఇప్పుడు ఎవరెవరు బాప్తీసం తీసుకోలేదో 6వ తేదీ బాప్తీసాలు ఉంది. 6వ తేదీ బాప్తీసానికి సిద్ధపడండి. వీళ్ళు కూతురు కూడా చెప్పినారు, దివ్య కూడా తీసుకుంటాను. ఆ తర్వాత పెద్ద కుప్పమ్మ చెప్పమా, పెద్ద కుప్పమ్మ ఆమె కూడా తీసుకుంటానని. ఎవరెవరు తీసుకోలేదో, ఎందుకంటే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నీటి ద్వారా జన్మించాలి. హల్లెలూయా. మూడోదిగా ఏం చెప్పడిందంటే ఆత్మ ద్వారా జన్మించాలి. నీటి ద్వారా జన్మించడం అంటే మరి బాప్తీసం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? బాప్తీసం తీసుకోవాలి. అప్పుడు నువ్వు దేవునిలో జన్మిస్తున్నావు. అందుకే రాయబడింది, నువ్వు దేవుని మూలంగా పుట్టాలి. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయించెదరు. కాబట్టి నీ జీవితంలో దేవుని మూలంగా పుట్టినావా, లేదు తల్లి గర్భంలో పుట్టినట్లుగా అట్లే ఉన్నావా? తల్లి గర్భంలో నుండి జన్మించిన వాళ్ళు దేవుని మూలంగా 3 సార్లు జన్మించాలి, వాళ్ళే దేవుని రాజ్యం పోతారు. తల్లి గర్భములో ఒక్కసారి జన్మించి దేవుని ద్వారా 3 సార్లు జన్మించిన వాళ్ళు పరలోక రాజ్యం పోతారు. ఆమె చెప్దాం. అయితే తల్లి గర్భములోని జన్మించిన ఆ జన్మములోనే నువ్వు ఉండిపోయినావంటే దేవుని రాజ్యానికి నీకు సంబంధమే లేదనమాట. కాబట్టి నువ్వు కొత్తగా జన్మించాలి, నీటి ద్వారా జన్మించాలి, ఆత్మ ద్వారా జన్మించాలి. హల్లెలూయా. అలా జన్మించితేనే, కొత్తగా జన్మించాలి. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి. ఈ 3 స్టెప్ అన్నమాట. ఇందాక పాస్ చెప్పినాక ఎలిమెంటరీ స్కూలు, హై స్కూలు, కాలేజ్ అన్నమాట. హల్లెలూయా. ఆమేన్. పరిశుద్ధాత్మ పొందడం అనేది మరి డిగ్రీ అన్నమాట. అది ఆ స్టేజ్కి రావాలా. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. పరిశుద్ధాత్మ ఫలాలు ఇవ్వాలి. కోపం ఉండకూడదు, కక్ష ఉండకూడదు, మరి ఇంకా ఏముండదు, శరీరాశలు ఉండకూడదు, నేత్రాశ అన్నిటి చంపేయాల. అందుకే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాదు. ఆ స్థాయిలో వచ్చినప్పుడు నువ్వు డిగ్రీ చదివిన దానికి మరి సమానం అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులే ఉంటారు. ఎలా ఉంటారండి వాళ్ళందరూ? దేవుని కుమారులై. అప్పుడు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలి. అప్పుడు నువ్వు లోకాన్ని జయిస్తావు, అప్పుడు నువ్వు శరీరాన్ని జయిస్తావు, అప్పుడు నువ్వు సాతానుని జయించగలవు. పరిశుద్ధాత్మ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎట్లా మనలో ఉంటాడు? నీ కళ్ళు కనబడదు పరిశుద్ధాత్మ, అయితే నీ హృదయంలో కనబడుతుంది. హల్లెలూయా. నీ హృదయములో చేదు, కక్ష, భేదాలు ఉండకుండా ఆ హృదయాన్ని ఎప్పుడు నిమ్మలంగా పెట్టి శాంతి కలిగి ఉంటావో అప్పుడు నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడని అర్థం. ఆ హృదయంలో లేనిపోని కార్యాలని, పిచ్చి పిచ్చి ఆలోచనలు, కోపాలు, టెన్షన్లు, ఇంకొకరి మీద విరోధాలు అవన్నీ పెట్టుకొని ఉన్నావంటే పరిశుద్ధాత్మ లోపల లేదు. నువ్వు ఇంకా ఆత్మీయంగా, ఇంకా నువ్వు దేవునిలో జన్మించలేదు. దేవునిలో చెప్పండి, దేవునిలో ఇంకా నువ్వు దేవుని ద్వారా నువ్వు జన్మించలా. దేవుని ద్వారా జన్మిస్తేనే లోకాన్ని జయిస్తావు. మూడోదిగా చూస్తే ఎట్లాగా మనం జయించగలం మరో మార్గం చెప్తున్నాడు. ప్రకటన గ్రంథము 12:11 చదవండి. 12:11 వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు కానీ మరణం వరకు ప్రాణములను ప్రేమించిన వారు కాదు. మరణం వరకు నీ ప్రాణాన్ని ప్రేమించకూడదంట, సుఖం ఎరగకూడదు. హల్లెలూయా.
తన ప్రాణాన్ని దేవుని కొరకు నువ్వు పోగొట్టుకోవాలి. ఈ రాత్రంతా మనము నిద్ర మేలుకొని ఉన్నాం, దీనివల్ల నీకు చాలా ఆశీర్వాదం ఉన్నది. ఆమె చెప్దామా? రక్తము చేతను తామిచ్చిన సాక్ష్యమును బట్టి ఏం చేశారంట వాళ్ళు? వానిని జయించారు. ఎవరిని? సాతానుగాడిని. హల్లెలూయా. నువ్వు సాతానుగాడిని ఎలా జయించగలవు అంటే నువ్వు ఇచ్చిన సాక్ష్యమును కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలమ్మా? సాక్ష్యం. నీ ఇంటి ఇరుగు పొరుగు వారి మధ్యలో దేవుని బిడ్డ అని వాళ్ళు చెప్పాలి, ఆ సాక్ష్యం కాపాడుకోవాలి. హల్లెలూయా. మీ ఇంట్లో వాళ్ళు చెప్పాలి, మంచి ప్రేమగా ఉంటాడు, ఈమె మంచిగా ప్రేమగా మమ్మల్ని ప్రేమిస్తుంది. హల్లెలూయా. అది సాక్ష్యమును బట్టి. రెండోదిగా గొర్రెపిల్ల రక్తం, దేవుని గొర్రెపిల్ల. ఏ రక్తం అదే? గొర్రెపిల్ల రక్తము చేత నువ్వు సాతాను జయించగలవు. నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నీలో గొర్రెపిల్ల రక్తం ఉంటుంది. యేసు రక్తం నీలో ప్రవహిస్తూ ఉంటుంది. యేసు రక్తం సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రులుగా చేస్తుంది. అసలు కొంతమంది, ఒకసారి ఒక ఆయన వచ్చాడు, అయ్యా నా బ్లడ్ అంతా నల్లగా ఉంది సార్ అన్నాడు. డాక్టర్లు చెప్పారు బ్లడ్ చెడిపోయింది, హెమోగ్లోబిన్ లేదు. హల్లెలూయా. బ్లడ్ మార్చాలంటున్నారు డాక్టర్లు అన్నారు. హల్లెలూయా. యేసు రక్తం నీలోనికి ప్రవేశించాలా? నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినట్టయితే నీ బ్లడ్ ఆయన బ్లడ్ లోపల వస్తుంది. నీ యొక్క బ్లడ్ మారిపోయి జీసస్ బ్లడ్ నీ యొక్క నరాలలో ప్రవేశిస్తుంది. హల్లెలూయా. యేసు రక్తము చేత నువ్వు సాతాను జయించగలవు. యేసు రక్తం చేత నీవు లోకాన్ని జయించగలవు. హల్లెలూయా. நம்மால் உறங்கத பாட்டா விட்டா போய் மத்தியானம் தூங்குற மாதிரி இருக்குது. உங்களை கட்டி போடலான்னு நினைக்கிறேன் நான். எனக்கு தெரியாது. இப்போ 7 மணிக்கு விட்டுறேன், 8 மணிக்கெல்லாம் உள்ளே இருக்கணும். ஹல்லேலூயா சொல்லுவோமா? ஆமே. ஹல்லேலூயா. நானும் உங்களை போல ஆள் தான். நானும் என்ன பண்ணேன், ஹலோ உள்ளே போய் உட்காரல, தண்ணியை ஊற்றின்னு விடாதுன்னுக்கிறேன். அப்படியே போயிட்டு குளிச்சுட்டு வாங்க. அதனால் எல்லாம் முழங்கால் போடுவோம். இப்பொழுது మనము వాక్యాన్ని చదువుకున్నట్లుగా జయం ఇచ్చే దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి 3 కార్యాలు చెప్పాను. 1, మీరు లోకాన్ని జయించడానికి మీరు ఏం చేయాలి? దేవుణ్ణి అంగీకరించాలి. దేవుని ద్వారా మీరు జన్మించాలి. అందులో 3 జన్మాలు చెప్పాను. కొత్తగా జన్మించాలి, నీటి ద్వారా జన్మించాలి, పరిశుద్ధాత్మతో జన్మించాలి. హల్లెలూయా. తర్వాత విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే లోకాన్ని జయిస్తారు. మూడోదిగా ఏంటంటే గొర్రెపిల్ల రక్తం చేత మీ సాక్ష్యాన్ని కాపాడుకోవడం ద్వారా. ఎట్లమ్మా? మీ సాక్ష్యాన్ని ఇక్కడ లేచి సాక్ష్యం చెప్తావు చూడు, ఆ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. నేను దేవుని కొరకు జీవిస్తానని చెప్తావు చూడు, అన్ని స్థలంలో జీవించాల. నీవు దేవుని కొరకు జీవిస్తున్నావా లేదా అనే దానికి సాతానుగాడు ఒక టెస్ట్ పెడతాడు, నీకు పరీక్ష పెడతాడు. హల్లెలూయా. ఆ పరీక్షలో పాస్ అవ్వాలి. వానికి లొంగిపోకూడదు. శరీరాశలకు, నేత్రాశ, లోకానికి లొంగిపోయినావంటే యు ఆర్ ఫెయిల్డ్. నువ్వు ఫెయిల్ అయిపోతావు. సాతాను జయిస్తాడు, నువ్వు ఓడిపోతావు. కాబట్టి మీరు ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి యేసు రక్తం చేత సాతాన్ని జయించాలి. జయమిచ్చే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. అన్ని విషయంలో దేవుడు మనకు జయమిచ్చునుగాక. జయమునిచ్చు దేవునకు కోట్లకు